వంటి వాడు ఎవరును కూడా ఆయన తప్ప ఎవరును కూడా లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం కూడా ఎక్కడను కూడా లేదు. మనకి దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఎక్కడ ఉన్నది? ఆయనే మన కోట, మన కొండ, ఆశ్రయ దుర్గము కూడా యెహోవాయే మనకి ఇవన్నీ కూడా కలగజేసేవాడు. యెహోవా యందే మనము ఆనందించాలి. నిత్యము కూడా యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఆశ్రయ దుర్గము కూడా అయ్యున్నాడు మనకి. మన శ్రమలలో, మన శోధనలో, వేదనలు ఎప్పుడును కూడా యెహోవాయే మనలను కాచువాడు. యెహోవాయే మనకి ఆశ్రయ దుర్గమున అయ్యున్నాడు. యెహోవా ఎవరు? అనంత జ్ఞాని. యెహోవా అనంత జ్ఞాని. ఆయన క్రియలు పరీక్షించువాడు. మన క్రియలను ఏంటంటే యెహోవా అనంత జ్ఞాని, మన క్రియలను కూడా పరీక్షించువాడు ఆయనే. ఆయన తప్ప ఇంకను ఎవరను కూడా లేరు. మన మందుని బట్టి మనం ఏం చేయాలంటే గర్వపడకూడదు. మన నోటిని మనము స్వాధీనంలో ఉంచుకోవాలి. మన నాలుకను మనము స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి. ఎవరు? మనకంటే యేసుక్రీస్తు వారు జ్ఞాని. యెహోవా దేవుడే మనకు. యెహోవా దేవుడు జ్ఞాని కాబట్టి మనం ఏం చేయాలి? మనకంటే జ్ఞాని ఎవరు లేరు, మనకంటే తెలివైన వారు ఎవరును కూడా లేరని మనము గర్వపడకూడదు. గర్వపు మాటలు మాట్లాడకూడదు. ఈ రోజుల్లో యవనస్తులు ఎలా ఉన్నారంటే, నేను తప్ప నీకు దిక్కులేదు, నేను తప్ప నిన్నెవరు చూడరు అనే తల్లిదండ్రులని చూడలేని వారికి చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు అంటే భయం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు. ఎవరును కూడా దేవుడికి ఎవరు కూడా వాళ్ళకంటే నేనే తెలివైన వాడిని, నేనే జ్ఞానవంతుడను, నేనే వారికంటే జ్ఞానిని అని అన్నారు. కానీ దేవుడు వంటి జ్ఞాని ఎవ్వరును కూడా లేరు. ఆయన యందు మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఆయనను చూసి మనము గర్వపు మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే